హలో. హాయ్. హాయ్. అక్కడ దామోదర్ ఉన్నాడా? అదే డీడీ. డీడీయా? అవును. డీడీ గడికి అమ్మాయా? కంపెనీస్ క్రెడిట్ కార్డా? ఏ మనోడు కానీ సీన్ లేదు. రే మూసుకొని పోనీ బే. డీడీ ఫోన్ ఆడంటే ఓకే, మీరు ఎందుకు కొడుతున్నారా? ఏ మా డాడీ చెప్పిన టైంలో చేయదని. డాడీ. హలో. మామా లేడీస్ రా. నేను హ్యాండిల్ చేస్తాను, ఇచ్చే. ఏరా. హలో, ఎవరు మీరు? నేను రాసిన లెటర్ అందిందా? ఏ లెటర్? అదే నేను రాసిన లెటర్, వెన్నెల్లో ఆడపిల్ల. ఓకే, 2 క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. క్వశ్చన్ నెంబర్ 1, ఆ లెటర్ మీరు రాసిండ్రా? అవును. కాపీ దట్. క్వశ్చన్ నెంబర్ 2, మీరు నిజంగా లేడీసా? స్టూపిడ్. మామ లేడీస్ మామ. లేడీసా? అసలు ఎవరండి మీరు? మీ పేరేంది? మీ కథ ఏంది? అది కనిపెట్టాల్సింది నువ్వే. ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నిజంగానే అమ్మాయి మామ? ప్రైజ్ ద లార్డ్ జనీ. ప్రైజ్ ద లార్డ్ డీడీ. నీ ఫ్రెండ్ ఉన్నాడే, వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో. ఈరోజు ల్యాబ్ లో ఏమైందో తెలుసా? ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్నీ చేయాల్సిందే. అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల. అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తేగా ఒక్కరోజైనా. ఈరోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది, నేనేమైనా డ్రాప్ చేయాలా, ఎవరైనా వస్తున్నారా అని అడగాలనే కామన్ సెన్స్ లేదా వాడికి? నీ మమ్మీ ఉండ నాకు ముందే ఫోన్ చేసిండు. అరే జర్నీ ఒంటరిగా ఉంటుంది, ప్రాక్టికల్స్ తర్వాత వెళ్ళి డ్రాప్ చేయి, నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు. కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి ఆడనే డ్రాప్ చేయమని చెప్పిన. ఆడు బయట ఉంటాడు చూడు. నువ్వు ఊకే వాని తిట్టకు, వాడు అనాదే. అశోక్ థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఫస్ట్ డే నేను హ్యాండ్ షేక్ ఆఫర్ చేస్తే తోసేసావు. ఇట్స్ నాట్ ఓకే. 12th డే లంచ్ అవర్లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు. ఇట్స్ నాట్ ఓకే. లైబ్రరీలో నేను బుక్ అడిగితే నన్ను పురుగులా చూసావు. ఇట్స్ నాట్ ఓకే. ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను. మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే. అయినా నాకేం తక్కువ? మా ఏరియాలో 10 మంది ట్రై చేస్తున్నారు నన్ను. నమ్మట్లేదా? కార్తిక్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సారీ జెన్నీ, నేను మూవ్ ఆన్ అయిపోయా. అదేంటి? ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే నేను జెస్సీని లవ్ చేశాను. ఏ ఆపు. ఇంకా 9 మంది ఉన్నారు. జెన్నీ పుణ్యమాని అశోక్ గారు నవ్విండు. వెన్నెన్ని కనిపెట్టడానికి డీడీఆర్ బోర్డు పెట్టిండు. శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజ్ గారు రోడ్ ఎక్కిండు. వస్తావా నాతో కాఫీకి వస్తావా? ఇక ఆడికెళ్ళి షురు అయిందిరా. వెన్నెలా 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 వాళ్ళు ఏం చేస్తున్నారా? ఆ అమ్మాయి కోసం అంజనా ఏమిట్టాలి సార్? చెప్పేశాను మావా. ఏం చెప్పేసావు? ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయి నన్ను ఎట్టి పరిస్థితిలో కలవాలని చెప్పేశాను మావా. ఆ అమ్మాయి కూడా కలుస్తుంది మావా. గిఫ్ట్ కూడా కొన్నాను మావా. నైట్ ప్యాక్ చేశాను మావా. లడ్డు మావ చూసిండు. చెప్పు మావా ఎలా ఉందో. దరిద్రంగా ఉందిరా. నిన్నెవడు మావ అడిగింది? మామ మనోజ్. చాలా బాగుంది, చాలా పర్సనల్ గిఫ్ట్ మావా. మావా ఇచ్చమని నీకు చూపిస్తారా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. అయినా నీ సెలక్షన్ ఏంట్రా? సూపర్. హే థ్యాంక్స్ మావా. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు అంత టెన్షన్ నీకు? నేను ఎన్నిసార్లు రాయలే. మన కాలేజ్ పక్కనే జనార్దన్ జిరాక్స్ అని ఒక షాప్ ఉంటుంది.
ఆడికి పోయి యాంటోనీ 20 ఇయర్ ఒక కూపన్ కోడ్ చెప్తే ఆడు అప్లై చేస్తాడు, చిట్టిల్ నీకు ఇస్తాడు, రాసేయాలి ఎగ్జామ్. ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఎప్పుడు బుక్ పట్టాను, డీడీ గారు కూడా బుక్ పట్టాను. అంటే ఆడుకోనికే, కానీ నేను అట్లా కాదు, చాలా సిన్సియర్. ఓహో, ఏ చాప్టర్? నిన్న నేర్పించింది మామ. సరే మామ, చదువుకో చదువుకో. అరే ఒకటే గేమ్ రాబోయ్. సరదా చల్. సరే వినొచ్చాను. అరే రాత్రంతా పత్తాలన్నం గారా, ఏమొచ్చు. రాదా అయితే సరే పెట్టేసిపోయి ఇంకో గేమ్ ఆడుతుందా? ఆడదాం. డిసిప్లిన్ కి డిక్షనరీలో పేరు మార్చాల్సి వస్తే అది మా కాలేజ్ స్టూడెంట్సే. ఎవరి దగ్గరైనా చిట్స్ ఉంటే ఇప్పుడే పడేయండి. స్క్వాడ్స్ వస్తున్నారు. మర్చిపోయి రేపటి ఎగ్జామ్ చీటి తీసుకొచ్చాను సార్, కొంచెం పడిపోరా. అరే ఇడిపోతున్నావురా. శృతిని కళ్ళకి వెళ్తారా మామ? అరే సాయంత్రం మనం పోయి వెన్నెలవరకు అనుకోవాలి కదా, ఇప్పుడు ఎట్లా పోతావురా? నువ్వు ఉన్నావు కదా, అవునాను. నువ్వు చూసుకో మామ డీడీ గారిని. లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ రా. శృతికి ప్రపోజ్ చేయడానికి మనోజాడు వెళ్ళిండు. జెన్నీ కోసం అశోక్ గాడు వెయిట్ చేస్తుండు. మరో పక్క వెన్నెలూరు తెలుసుకోవడానికి డీడీ గాడు ఎదురు చూస్తుండు. హాయ్. హాయ్, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. కూర్చున్నావు? శృతి, అక్క, ఏంటే హైదరాబాద్ కాలేజీలో అప్లై చేస్తున్నావంట? అది యుఎస్ కాలేజ్లో సీట్ రాలేదు అక్క, అందుకనే ఇంకా హైదరాబాద్లోనే అప్లై చేయాలి కదా. ఓహో, మరి నాకేంటి ఈ లెటర్లో వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద యూనివర్సిటీ అని ఉంది. ఇదంతా వాడి కోసమే కదా? శృతి, ఒక్కసారి ఆలోచించవే. Shit, it's 8 o'clock. I have to leave. శృతి, ఏంట్రా ఈ హడావిడి? ఏంటి, వాడంటే నీకు ఇష్టమే కదా, ప్రపోజ్ చేయొచ్చుగా. కాలేజ్ మొత్తం నేను వాడు వెంట పడుతున్నా అనుకుంటున్నారు. వాడిని ప్రపోజ్ చేయని. ఏంటమ్మా ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? ఇంకా 3 years ఉంది కదరా, చూద్దాం. అయినా లేడీస్ ఫస్ట్ అంటారు కదరా, తన్నే ఫస్ట్ చెప్పని. అంతే అంటావు? అంతే. మామ డీడీ దగ్గరికి ఎవరు అమ్మాయి చూడు. కుసుమా, డీడీ. అంటే ఇంతకాలం నువ్వేనా? నేను కాదురా. మరెందుకు వచ్చినావు? అంటే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని. ఫార్మల్ షూట్ కొడితే పళ్ళు రాలిపోతాయి. మాకు లేదా క్యూరియాసిటీ? ఎలా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనే శృతి అనుకుని ప్రపోజ్ చేయి. ఐ లవ్ యూ మనోజ్. కావ్య, నేనేదో ఫ్రెండ్లీగా ఫ్లోట్ చేశాను, నువ్వు సీరియస్గా తీసుకుంటే నేనేం చేయలేను. శృతి, నేను నీకు ఒక విషయం. నాకు యుఎస్ లో సీట్ వచ్చింది. నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను. యా, 3 months అయిపోయింది కదా. యా, కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ. నేను ఇంకా నువ్వు నా కోసం ఉండిపోతామో అనుకున్నాను. నేను నీకోసం ఉండిపోతానని అనుకున్నాను. కనీసం మిస్ అవుతావా నన్ను? అవుతా. ఒక 3 days అవుతా. తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే హ్యాండ్ ఇచ్చి యూస్ చెక్ చేసిన ఇంకొక అమ్మాయికి చెప్పి పడేస్తా. ఈసారి మిస్ అయిపోయింది శృతి. ఆల్ ది బెస్ట్. మనోజ్, శృతి ప్రపోజ్ చేసావా? శృతి ఏమందిరా చెప్పరా? హలో డీడీ, నేను వెన్నెల. వెన్నెల ఎక్కడున్నావు? నీ ఇక్కడ వైట్ షర్ట్ స్టేజ్ మీద నాకు కనపడతానా? డీడీ, నువ్వేం మాట్లాడుకో, నేను చెప్పేది విను. డీడీ, నాకు నిన్ను కలవాలనే ఉంది, కానీ నేను నీ ముందుకొచ్చి నిలబడ్డాక నేను నీకు నచ్చకపోతే నిన్ను ఫేస్ చేస్తూ 3 years ఉండలేను. ఐఎమ్ నాట్ రెడీ టు మీట్ యూ యెట్. వెన్నెల ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి నువ్వు నన్ను కలువు ప్లీజ్. హలో వెన్నెల ఎక్కడున్నావు? సారీ డీడీ. ఏమైంది మామా? వెన్నెల రావట్లేదురా. ఈ టైంలో ఇట్లా అడగొచ్చలేదో తెలియదు. లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట. నీకేమన్నా కావాలా? బాధలో ఉన్నారా? బియర్ తాగుతాను తెలియదా? ఓ 4 బట్టరమను. ఏడున్నాం రా మనం? అదే అన్న, వెన్నెల ఇంకా అశోక్ వాళ్ళ లవ్ స్టోరీ అప్పుడే చెప్తారా రావణ్ణి? కట్ చేస్తే 4th year రా. అన్నా మరి 2nd year 3rd year? అరే ఏముంటాయిరా 2nd 3rd year లా? ఎగ్జామ్లో అరియర్. అది కరెక్టే. మీరు 3 Idiots మూవీ చూడలేరా? చూసామన్నా. చూసారు కదా, దాంట్లో ఏముంటుంది? ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సీదా 4th year. అంతేగా? మనది కూడా సేమ్. ఓకే ఓకే. ఆఖరికి డీడీ వాడు కాలేజ్ ప్రెసిడెంట్ అయిండ్రా. ముందుగా ఈ యొక్క వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్, థ్యాంక్ యూ మనోజ్, సూపర్, లవ్ యూ. ఇక మన స్టేజ్ మీద ఉన్న డీన్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ బాటిల్స్ ఇచ్చేయండి రా, కూలింగ్ ఉండాలి. ఇవాళ నేనేం చెప్పాలనుకున్నానంటే, వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. వి ఆర్ గ్లాడ్ టు హావ్ యు ఆన్ బోర్డ్. చెప్పరా, నువ్వు స్వాతి కీర్తి అనే ఇద్దరు అమ్మాయిలకు ఒకేసారి పులిహోర కలుపుతావు. ఐ లవ్ యూ కీర్తి అని స్వాతికి మెసేజ్ పంపా. వాట్ ద ఎఫ్ అని అమ్మాయి రిప్లై ఇచ్చింది. ఏం చేస్తావు? స్వాతి, ఈ రోజు నుంచి నీ పేరు కీర్తి, ఎందుకంటే మా అమ్మ పేరు కూడా కీర్తి. కాలేజ్ పోరగాళ్ళకంతా పూరినట్ట పటాయించలో నేర్పించిన మనోజ్ గారు శృతి భజన చేసుకుంటా 3 ఏళ్ళు సింగిల్గానే ఉండిపోయినరా పాపం. వీక్లీ వన్స్ బాధపడేటోడు రా పిల్ల కోసం. నా ఎమోషన్స్ కి వాల్యూ లేదా? నీ ఎమోషన్స్ తో నాకేం పని? పాపం మనోజ్ అన్న, వెరీ సాడ్. కాలేజ్ హోప్ తెలుసా నేను? సరే సరే, అంత డిసప్పాయింట్ కాకూరి. ఒక మంచి ఎపిసోడ్ చెప్తా. 3rd year రా, యాన్యువల్ డే అయిపోయింది. మేము యాజ్ యూజువల్ భగవాన్ క్యాంటీన్లో చిల్ అవుతున్నాం. 7 వచ్చారో తెలియదు కానీ ర్యాండమ్ రౌడీస్ వచ్చారు. వల్గర్ సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశారు.